అరెస్ట్ చేయడానికి ఇంకా ఆలస్యం ఎందుకు? మరి విచారణ పేరు మీద రామ్మ పోమ్మ ఏం పేరంటానికి పిలుస్తుండ్రా? పెళ్లికి పిలుస్తురా? దేనికి పిలుస్తారు? 20 మంది ఉన్నారు అనుకో, 4 కానిస్టేబుల్ అని పెడితే 20 మందిని తీసుకొని పోయి తిహార్ జైలు వేయచ్చు. ఎందుకు ఇంత డ్రామా నడుస్తుంది? ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించి కూడా కేసీఆర్ కుటుంబము, బీజేపీ ప్రభుత్వం నిరంతర ధారావాహికంగా టీవీలలో ఒక సీరియల్ ను తలపించే విధంగా నాటకాలకు, డ్రామాలకు తెరలేపిండ్రు. నేను స్టేట్మెంట్ ఇవ్వదగ్గ విశేషాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి, చెప్పండి. గారపాడులో హరిజనుల మీద సవర్ణుల దాడి జరిగింది. 4 హరిజనులు చచ్చిపోయారండి. ఆ మినిస్టర్ వెళ్ళాడా? వెళ్ళలేదండి. హెలికాప్టర్ లో వెళ్తున్నారా, రైల్లో? తెలీదండి. అయితే 2 స్టేట్మెంట్ రాసుకోండి. అదైతే ఇదే మనని, ఇదైతే అదే మనని. పేపర్ మందే కదా. చెప్పండి. ఒకవేళ హెలికాప్టర్ లో వెళ్ళాడనుకో, నేల మీద పేద ప్రజలు ప్రాణభీతితో కొట్టుమిట్టులాడుతుంటే ప్రజాధనాన్ని దుర్వినియోగపరిచి ఆకాశంలో ఆనందంగా షికార్లు కొడుతూ వెడతాడా? ఈయనేం పెద్ద మనిషి, ఈయనేం ప్రజానాయకుడనిచ్చాయి. పేద ప్రజలు ప్రాణభీతితో పొలాల గట్ల వెంట పరుగులు తీస్తూ ఉంటే ప్రజలు డబ్బెట్టి కొని